ఏపీ లిక్కర్ డబ్బులు టీ గ్రిల్ ఓనర్కు హవాలా నడిపిందంతా అతనేనా? ఎవరు నడిపారంటారా? రాజకేశ్రెడ్డి చాణిక్య, ఇప్పుడు రాజకేశ్రెడ్డి పిఏ దిలీప్ పాత్ర అనేది బయటకు వచ్చింది. అసలు టీ గ్రిల్ నితిన్ హీరోది నీరజ కోన అని వాళ్ళదని చెప్పని ఏదో అవును నడుస్తుందట. నేను నడుస్తూ ఉంది. మధు అన్నారు. ఏముంది ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత ఏడు చేయాలి కదా, ఏం చేయాలి? మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏంది, ఎక్కడ ఉన్నాయి డబ్బులు? అదే సార్, ఇప్పుడు ఆ నోట్ల కట్టలు ఎక్కడున్నాయి? ప్యాలెస్లో ఉన్నాయా, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయాయా, అటు విదేశాలకు వెళ్ళడానికి మార్గ మధ్యంలో ఉన్నాయా అనేది తేలాలి. చాణిక్యకి ఏం సంబంధం సార్ ఇక్కడ? అసలు చాణిక్యానికి సంబంధించి టీ గ్రిల్ ఏదైతుందో అతనికి సంబంధించినటువంటి పర్సన్ ఇతను ఏం పని, చాణిక్యకి లిక్కర్ స్కామ్తో ఏం సంబంధం అనేది ఒకటి రావాలి. ఇంకొక ప్రధానంగా కూడా కొంతమంది ఎవరైతే లిక్కర్ స్కామ్కి ఏమాత్రం కూడా అంటే లిక్కర్ బిజినెస్తో కావచ్చు, లేకపోతే లిక్కర్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో వాటితో ఏమాత్రం సంబంధం లేనటువంటి పేర్లన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఒక సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ కంపెనీలో పనిచేసేటటువంటి అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి ఈ లిక్కర్ స్కామ్తో సంబంధం ఏంటి? ఒక అనిల్ రెడ్డి అనుకుందాం, మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, లేకపోతే అనిల్ రెడ్డి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అనిల్ రెడ్డి, చాణిక్య, వీళ్ళందరికీ ఒక్కొక్కటిగా చైన్ లింకులు కదులుతున్నాయి సార్. ఎందుకు ఇలా తగులుతున్నాయంటే ప్రధానంగా కూడా ప్రతి నెల కూడా 50 నుంచి 60 కోట్ల రూపాయలు నోట్ల మూటల కట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టాలన్నింటినీ కూడా సంఖలో పెట్టుకొని పోయింది వీళ్ళే. వీళ్ళందరూ కూడా ఆ నోట్ల డబ్బులు అంటే ప్రతి నెల కూడా 50 నుంచి 60 కోట్ల రూపాయలు అంటే 4.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క నెల 50 నుంచి 60 కోట్లు తీసుకున్నారు. అంటే ఆ డబ్బులన్నీ కూడా ఇప్పుడు ఎక్కడున్నాయి, ఎక్కడికి తరలించారు అనే దాని మీద పోలీసులకు కూడా అంటే ఏపీ పోలీసులకు సిట్ అధికారులకు కూడా ఏం అర్థం కాదు. లింక్ ఎక్కడ కూడా తగిలినట్టే తగులుతుంది, కానీ అలానే అయిపోతుంది. సో ఎవరు నోరు తెరవాలి, ఎవరు నోరు తెరిస్తే ఈ టీ గ్రిల్కి సంబంధించినటువంటి చాణిక్య ప్రమేయం ఏంటి? చాణిక్య ఎవరు సార్? రాజకేశ్రెడ్డికి సంబంధించినటువంటి బంధువు. అతను బంధువుగా ఉన్నటువంటి ఇతను పూర్తిగా కూడా కథ అంతా కూడా నడపడంలో చాణిక్య ఒకడైతే, రాజకేశ్రెడ్డి ఒకడైతే, వీళ్ళిద్దరికంటే పైన ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లింకులు అనేది ఇప్పుడు చాలా కీలకం. మొత్తం డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి అయితే వెళ్ళిన మాట 100కు 100%, 99.99% కాదు. ఇప్పుడు అదే ఎస్టాబ్లిష్ చేయడానికైతే పోలీసులు సిద్ధమయ్యారు. కనెక్టివ్ తగలబోతుంది. వేరెవర్ యువర్ గో అవర్ నెట్వర్క్ ఫాలో అనే విధంగా లిక్కర్ డబ్బులు అయితే ఎక్కడికెక్కడికైతే వెళ్ళాయో అక్కడ వెళ్ళినటువంటి ప్రతి చోటికి కూడా మేము కనెక్ట్ అవుతామనేది ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు సార్. ఓకే, రైట్ మధు. అంటే మనకున్న సమాచారం ఏంటంటే ఎవరైతే రాజకేశ్రెడ్డి దగ్గరికి వచ్చినటువంటి డబ్బుల విషయంలో అట్లాగే ఎవరెవరైతే మిగిలినటువంటి వాళ్ళకి అంటే క్యాష్ వచ్చింది, క్యాష్ని వెయిట్ చేసే కోణంలో గోల్డ్ షాపులు, క్లాత్ మర్చెంట్స్, అట్లాగే రియల్ ఎస్టేటు, ఇట్లా డిఫరెంట్ కంపెనీ ఏవైతే ఒక 5-6 సెక్టార్స్ తోటి వాళ్ళు క్లోజ్ మానిటరింగ్ చేసి వాటిలో నుంచి కొన్నట్టుగా చూపించి క్యాష్ దాని నుంచి వైట్ తీసుకొని ఆ వైట్లో కొన్ని కంపెనీలకు వాటిని ట్రాన్సాక్షన్ చేశారట. ఆ కొన్ని కంపెనీలకు ఎవరికైతే ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక కంపెనీకి చేశారట. అప్పుడు అక్కడ నీ కంపెనీకి ఎందుకు వచ్చింది నాకు తెలియదండి, పలానా ఆయన నీ అకౌంట్కి వస్తే నాకు పంపి అన్నాడు. సరే మా బిజినెస్ టర్మ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి అకౌంట్ ఇబ్బంది ఉందని ఓకే అన్న, నా దగ్గరికి వచ్చి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇట్లా దొరికిపోయారు అందరూ. ఇట్లా ఎంతమంది దొరికారు? కనీసం ఇప్పుడు 40 మంది దొరికారు. వాళ్ళకి అసలు తెలవని కూడా తెలియదట. సరే మన ఫ్రెండ్ అయితే ఇదిగో నాకు తీసుకోవడం ఇబ్బంది, నీ అకౌంట్కి ఇస్తాను, నీ అకౌంట్కి నాకు నేను తర్వాత మళ్ళీ వెనక్కి ఇస్తాను ఇద్దుగారు అంటారు కదా, అట్లా తీసుకున్నారు అయిపోయింది. ఇప్పుడు చివరికి ఏమైంది, మధ్యలో ఉన్న వాళ్ళందరూ సగం మంది బలయ్యారు. ఎంత లెక్క డబ్బుని వాళ్ళకి తెలియదు. సరే తెలుసో తెలియదో ఈయన అట్లా జరిగితే చివరికి ఆ రూట్ అంతా కూడా ఇప్పుడు ఒక 40 మెంబర్స్ మధ్యలో అతరాకొత్తనం అయిపోతున్నారట. వాళ్ళు పోలీసులు పిలిచి మీరు అసలు మీకు ఎందుకు వచ్చిందని అంటే లేదండి ఆయన చెప్పండి, చెబితే నేను పంపిస్తే నువ్వు పోయి పొడిచేస్తావు అని అడుగుతున్నారంట. సార్ మేము ఎందుకు పొడుస్తాం సార్, నువ్వు ఎందుకు వేయించుకున్నావు, మరి అడిగితే నువ్వు ఎందుకు చేసావు, నీ దగ్గర ఏం ట్రాన్సాక్షన్ లేకపోతే నీకేం సంబంధం లేకపోతే ఎందుకు నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే వీళ్ళు ఏం చెప్పలేక కింద పైన పడి మొత్తానికి గందరగోళంగా ఉన్నారట. ఆల్మోస్ట్ కేసు 3,200 కోట్ల రూపాయలు ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగిందని విత్ ఎవిడెన్స్ తోటి సహా గవర్నమెంట్కి వచ్చేసింది, విచారణ అధికారికి వచ్చేసింది. ఆయన ఎంతవరకు దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా డివిజన్ చేయాలి, ఏ యాంగిల్లో చేస్తే అయిపోతుంది అనే దాని మీద ఇంకా వెయిటింగ్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆల్మోస్ట్ ఈ కేసు వెళ్ళిపోయింది. ఇంకా దీంట్లో దూరంగా ఏం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడో పోతాయి 3,200 కోట్లు రాజకేశ్రెడ్డి తీసుకుంటాడా, తన్నరో లేకపోతే చాణిక్య తీసుకుంటారా? ఏముంది వీళ్ళందరూ 25 కోట్లు 20 కోట్లు దాంట్లో తీసుకుంటారు.
సరే రాజకేశ్వర రెడ్డి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, ఆ చాణక్యానో లేకపోతే ఇంకొకరు వాళ్ళందరూ 5 కోట్ల వాళ్ళు 10 కోట్ల వాళ్ళే, దాంట్లో బ్యాగులు మోసిన వాళ్ళే. బ్యాగులు మోసిన వాళ్ళు కాదు కదా మనకు కావాల్సింది, బ్యాగులు ఎవరికి చేరాయో కదా కావాల్సింది, ప్రజలకి ఎవరి దగ్గర ఉన్నాయో కదా తేవాల్సింది. ఆ 3,200 కోట్ల రూపాయలు తెచ్చి అప్పుడు 5 సంవత్సరాలు తాగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెనక వంచండి, కానీ ఆరోగ్యం తిరిగి రాదు కదా సార్. లేకపోతే వాళ్ళ ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టండి, వాళ్ళ ఆరోగ్యం నష్టపోయింది కదా అది ఖర్చు పెట్టండి. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు, కోరుకునే దాంట్లో వాళ్ళ దాంట్లో న్యాయసమ్మతమైంది ఉంది. సరే చూద్దాం. రైట్ అండి రాజుగారు.